ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు రాస్తూ ఒక మాట అంటున్నారు చూడండి. 4వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడినవారు కనుక వారికి సహాయము చేయమని నేను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నాయి. చిన్ననాటి నుంచి భక్తి చేస్తూ అన్ని సకలమైన ఆజ్ఞలు గైకుంటున్నప్పటికీ యేసు ప్రభు వారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి అడుగుతున్నాడు, నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనే మంచి కార్యం చేయాలని. అన్ని ఆజ్ఞలు పాటిస్తున్న వ్యక్తికి నేను నిత్య జీవానికి వెళతాను అనే గ్యారంటీ లేకుండా ఉంటే, ఇక్కడ పౌలు గారు ఈ వీరు సువార్త పనిలో సహకరించిన స్త్రీలు వీరి పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి అనట్లేదు, కానీ వీరి పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నవి అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుడు సువార్త పనిలో సహకరించే వారికి ఎంత ప్రాముఖ్యత, ఎంత ప్రాధాన్యత ఇస్తాడు అనేది ఈ ఒక్క వచనం ద్వారా మనం తెలుసుకొనవచ్చు. చాలా మంది చెప్తూ ఉంటారు నాతో, నేను ఎంతో సేవలో సహకరించాను కానండి మా దైవజనుడు నన్ను గుర్తించలేదు, మా దైవజనుడు నన్ను గౌరవించలేదు, వారి పిల్లల్ని హైలైట్ చేసుకుంటూ వచ్చారే కానీ మాకు దక్కవలసిన గౌరవం ఇవ్వలేదని చెప్తుంటారు. కానీ ఈరోజు నువ్వు యేసు ప్రభు వారి నామం పేరట ఎంత పరిచర్య చేస్తున్నావో, ఎంత దేవుని కొరకు విత్తుతున్నావో, ఎంత ప్రయాస పెడుతున్నావో చూసి దాటి వెళ్ళడానికి మనం ఆరాధిస్తున్న దేవుడు అన్యాయస్తుడైన దేవుడు కాదు, నిశ్చయముగా ఆయన ప్రతిఫలమును అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. నువ్వు పరిచర్య చేసిన ఆ దైవజనుడు ఒకవేళ నిన్ను గుర్తించకపోవచ్చేమో కానీ మన దేవుడు మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. కొద్దిసేపు తన పిల్లలకి సహకరించినందుకే మంత్రసానుల యొక్క వంశావళిని దేవుడు అభివృద్ధి పరిచాడు. వాళ్ళ యొక్క రుణాన్ని దేవుడు ఉంచుకోలే. ఈరోజు నువ్వేం చేస్తున్నావో, దేవుని కొరకు పరిచర్య చేస్తున్నావో, ప్రయాస పడుతున్నావో ఆయన చూసి దాటి వెళ్లే దేవుడు కాదు, నిత్యముగా నీకు ఆశీర్వాదాన్ని అనుగ్రహించే దేవుడు మన దేవుడు.